ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. తిమ్మాజిపేట, బిజినపల్లి, తెల్కపల్లి, నాగర్ కర్నూలుతో పాటు లాపూరు, అచ్చంపేట నియోజకవర్గాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా కేసీఆర్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించి ఆమన్గల్ కర్తాల్లో కేకులు కట్ చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా వృక్షార్చనలో భాగంగా మొక్కలు కూడా నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్తో పాటు గువ్వల బాలరాజు, పార్టీ సీనియర్ నేతలు పలువురు పాల్గొని కేసీఆర్ గారికి జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పలు గ్రామాలతో పాటు మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండలం కోనాపూర్లో పేద మహిళ జంగమ్మకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన సొంత నిధులతో ఆ పేద మహిళకు ఇల్లు నిర్మించి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఆ ఇల్లును ఆమెకు అంకితం చేయడంతో పాటు గృహప్రవేశం కూడా చేయించారు. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్తో పాటు గువ్వల బాలరాజు హాజరై కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆ గృహప్రవేశం సందర్భంగా పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి, అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఉప్పల వెంకటేష్ చేస్తున్నటువంటి సేవలను మాజీ ఎమ్మెల్యేలు అభినందించడంతో పాటు పలు గ్రామ ప్రజలు కూడా అభినందించినటువంటి పరిస్థితి కోనాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరగనున్నటువంటి రైతు దీక్షకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో రైతు దీక్ష సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్తో పాటు గువ్వల బాలరాజు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు పలువురు నాయకులు పరిశీలించినటువంటి పరిస్థితి, దగ్గరుండి ఏర్పాట్లను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రేపు 11 గంటల నుంచి 2 గంటల వరకు జరిగేటువంటి కార్యక్రమానికి రేపు 11 గంటల వరకు వచ్చేటువంటి కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి దీక్ష కోసం ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజలు తరలి వచ్చి సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా నేతలు పిలిపించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేయడం పట్ల బీఎస్పీ పార్టీ ప్రభుత్వం పైన మండిపడింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తెల్కపల్లిలో జరిగినటువంటి గురుకులలో 2 విద్యార్థులకు అస్వస్థత విషయంలో గురుకులానికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేసే హక్కు జర్నలిస్టులకు ఉంటుందని చెప్పేసి జర్నలిస్టుల పైన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే తెల్కపల్లి మండల కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు ఒక రైతు తన బైకును తగలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అతను రుణమాఫీ కాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం లేదని చెప్పేసి వెంటనే ప్రభుత్వం వచ్చినంటే వెంటనే రుణమాఫీ చేస్తానని చేయకపోవడంతో బ్యాంకు చుట్టూ అటు వ్యవసాయాధికారుల చుట్టూ తిరిగి మనస్తాపానికి గురైనట్టు ఆ పైగా రుణమాఫీ కాలేదంటూ వెంటనే రుణమాఫీ తీసుకున్నటువంటి డబ్బులు చెల్లించాలని బ్యాంకు వాళ్ళు కూడా ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మనస్తాపం చెంది గోలగుండం గ్రామానికి చెందినటువంటి చందు అనే రైతు ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు తన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడికి సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఆ బాధితుడు ఎవరైతే చందు ఉన్నాడో అతన్ని పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి తెల్కపల్లిలో కనిపించింది.